ఓనర్కి పాలవాడికి మధ్య సంభాషణ. ఓనర్: ఏంటయ్యా, పాలు చాలా చిక్కగా ఉన్నాయి ఈరోజు. రోజూ ఇలా పోసి వెళ్ళవచ్చుగా అన్నాడు. పాలవాడు: నిన్న రాత్రి నుండి మా ఇంటి ముందున్న బోరింగ్ పని చేయట్లేదు సార్. రేపటి నుండి మీ పాలు మీకు కరెక్ట్గా వస్తాయిలేండి అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: కాపలాకి కుక్కని కొన్నాం, మరి గేటు దగ్గర వాచ్మెన్ ఎందుకు అని అడిగింది. భర్త: కుక్క కాస్ట్లీ కదా, ఎవడైనా ఎత్తుకుపోతే ఎలా అని. పెళ్లి చూపుల్లో అబ్బాయి తల్లికి అమ్మాయికి మధ్య జరిగిన సంభాషణ. అబ్బాయి తల్లి: అమ్మాయికి తెలుగు భాషలో ఎంత ప్రావీణ్యం ఉందో, అసలు తనకి నా కోడలయ్యే అర్హత ఉందో లేదో తేల్చేస్తా అంటూ అమ్మాయిని మీ యొక్క విద్యాభ్యాసం ఎంతవరకు జరిగింది అని అడిగింది. దానికి ఆ అమ్మాయి కన్ను కన్ను తేనీరు అంది. అబ్బాయి తల్లి అంటే అని అడిగింది. అమ్మాయి ఐఐటి అని చెప్పింది. పాపం అబ్బాయి తల్లి షాకు నుంచి ఇంకా తేరుకోలేదు. తండ్రికి కొడుకుకి మధ్య జరిగిన సంభాషణ. కొడుకు: నాన్న, ఆడవాళ్ళు 9 నెలలకు కదా బిడ్డని కనేది అని అడిగాడు. తండ్రి అవునని చెప్పాడు. కొడుకు: మరి ఆ పుస్తకం మీద 3 నెలల్లో కనడం నేర్చుకోండి అని ఉందే అని అడిగాడు తండ్రిని. తండ్రి: ఒరే వెధవా, అది కన్నడం కాదురా, కన్నడం. అందుకేరా నిన్ను తెలుగు భాష బాగా నేర్చుకోమని చెప్పేది అని అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త: వాణి, ఈరోజు మజ్జిగ చారుతో అన్నం తినాలని ఉందోయ్ అన్నాడు. కొంచెం సేపైన తరువాత భార్య: ఏమండి, ఇందాక మీరు మజ్జిగ చారుతో అన్నం తినాలని ఉందన్నారుగా, రెడీగా ఉంది అని చెప్పింది. భర్త కంచం ముందు కూర్చుంటూ: అప్పుడే తయారు చేసేసావా అన్నాడు. భార్య: మీరు అడగగానే తయారు చేశాను, ఇదిగోండి అన్నది. భర్త: ఏంటి వేడిగా ఉన్నాయి అని అడిగాడు. భార్య: మీకు వేడిగా తినడం ఇష్టమని కొంచెం వేడి చేసేసానండి అన్నది.